వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు గారు మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు భయపడవద్దని, కాలనీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేమూరు మండలం జంపని గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ తుఫాను కారణంగా ఆశ్రయం పొందిన వారిని పరామర్శించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జంపని బయలుదేరు వస్తున్నటువంటి మోంతా తుఫాన్ ప్రభావం బాపట్ల జిల్లా మీద కూడా పూర్తిగా ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈ జిల్లాలోని ముఖ్యంగా వేమూరు నియోజకవర్గ 5 మండలాల్లోని యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అన్ని సహాయక చర్యలు చేపట్టడానికి సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ తుఫాన్ యొక్క తీవ్రత ఏ విధంగా ఉండబోతుందని ఈరోజు, రేపు, ఎల్లుండి వరకు కూడా తుఫాను బీభత్సం కానీ, తుఫాను బలహీనపడ్డాక కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధతగా ఉంది. ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులు తొలగించడానికి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధులైన మాతో, మా పార్టీ నాయకులతో అందరితో కూడా కాన్ఫరెన్స్ తీసుకొని అందరూ కూడా సంసిద్ధంగా ఉండండి. ఏ విపత్తు అయినా కూడా ఎదుర్కోవడానికి వారికి చాలా బ్రహ్మాండంగా తెలిసినటువంటి విద్య, ప్రజల్ని భయభ్రాంతులకు గురి కాకుండా ఉండాలని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మేము కూడా అదే నిర్వహిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో మాత్రం యంత్రాంగం అంత సిద్ధంగా ఉంది, అన్ని శాఖల అధికారులు. కాబట్టి ప్రజలకు అవసరమైన అవసరాలను కూడా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ధైర్యంగా ఉండండి. కాకపోతే పంట నష్టం కూడా ఈ వర్షాలు, అతిగా వర్షాలు కురిస్తే మరి మొట్ట మీద వచ్చినటువంటి వరి కూడా పాడైపోతుందనే భయం, ఆందోళన ఉంది. రైతు ఎక్కువ నష్టపోతా ఉన్నాడు అనేది మన ప్రాంతంలో ప్రధానంగా మేము బాధపడతా ఉన్నాం. ఓ పక్క వరదలు, ఓ పక్క తుఫాన్లు, వీటి వల్ల ఖచ్చితంగా ఏదైనా నష్టం వాటింటే మాత్రం ఖచ్చితంగా ఆదుకునే దిశగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ రైతాంగానికి జరిగే నష్టం కూడా ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వారి ఉపశమనం కల్పించే చర్యలు కూడా తీసుకుంటాం. అదే చెందుతూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. కాకపోతే ప్రభుత్వం పట్ల ఈ విపత్తు పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను విన్నవిస్తాను.